ఎక్కడైతే తన వలన తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారో, ఆ రోజున డీఎంకే ప్రభుత్వం దగ్గరికి రానీయలేదో, అక్కడికే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సగర్వంగా వెళ్ళాడు. అదే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు విజయ్. టీవీకే అధినేత విజయ్. మొన్న కూడా మళ్ళీ సుప్రీం కోర్టుకెళ్ళి ఆయన అక్కడికి పోనీయకుండా చూసే కుట్రల్ని కోర్టు తిప్పి కొట్టినటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి అంశం. అప్పుడు 41 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి కరూర్కి వెళ్ళినటువంటి సందర్భంలో భావోద్వేగానికి గురయ్యాడు. ఒక మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించినా సరే తన జీవితంలో ఎక్కడో చోట బాధాకరమైన క్షణాలను ఎదుర్కోక తప్పదు. నా రాజకీయ ప్రయాణంలో కరూర్ గట్ట అట్లాంటిది. ఆ తొక్కిసలాట్లు ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు. దీనికి బాధ్యులు ఎవరు? ఆ రోజు ర్యాలీ రద్దీ ఎక్కువగా ఉందని పోలీసులు అనిపించినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయాల్సింది, లేదా సమావేశాన్ని రద్దు చేయాల్సింది. వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి కదా, కానీ అవేవీ చేయకుండా వాళ్ళు చోద్యం చూశారు. బహుశా అలా చేయమని వాళ్ళ మీద ఎవరి అంటే డిఎంకే ప్రభుత్వం ఒత్తిడి ఉండుంటది. రద్దీని నియంత్రించగలరని నేను పోలీసులను నమ్మాను, కానీ నా వల్లే మరణాలు జరిగాయని నా మీదనే నిందేశారు ఆనాడు. ఘటన తర్వాత నేను పారిపోయానని ప్రత్యర్థులు నా మీద బుర్ర జల్లారు, కానీ నేను పారిపోలేదు, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా అంటూ ఈ కరూరు విషాదాంతాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అదే సందర్భంలో కరూరు మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరపున స్మారకాన్ని కూడా నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల జరిగిన ప్రయత్నాల మీద కూడా విజయ్ ఇక్కడ స్పందించారు. ప్రజలు తన వైపే ఉన్నారన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమను అధికారం నుంచి దించలేరని చెప్పి తేల్చి చెప్పారు. డిఎంకేల మీద పరోక్ష విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాయి. మా హయాంలో ప్రభుత్వ ఆఫీసుల అవినీతి పేరే వినిపించదు. ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజలకి సేవను అందిస్తానని చెప్పుకొచ్చాడు.